నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. చల్లని తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి. కాయిన్స్ బౌల్ అవి చూపించాను కదా మీకు. అందులో చక్కగా అమ్మవారిని పెట్టుకుని కుంకుమ పూజ చేసుకున్నాను. తర్వాత నోట్లతోటి అమ్మవారికి దండ చేశాను. అవి వేసి అలంకరించి కలిసి పెట్టుకున్నానండి. ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా కొనుక్కొని పెట్టుకున్నానండి. బంగారం రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని చక్కగా కథ చదివి అమ్మవారి వ్రత కథ ఉంటుంది కదండి, అది చదువుకున్నాను. ప్రసాదాలు అయితే నేను 9 రకాలు చేస్తానండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బూర్లు, గార్లు, పూర్ణం గొడవలు, అలాగే చక్కెర పొంగలి, పులిహోర, పరమాన్నం, రవ్వ కేసరి, ఇంకా సలివిడి వడపప్పు, ఇవి శనగలు ప్రతి వారం పెట్టేవే కదండి. అలా మొత్తం 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను. ఉదయం 4 గంటలకు లేచి మొదలు పెట్టానండి పనులు. ఇవన్నీ శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి వచ్చి ప్రసాదాలు చేసుకుని అప్పుడు లాస్ట్లో పూజ దగ్గర అయితే చదువుకున్నాము. ఇంకా లాస్ట్లో అందరం కొబ్బరికాయలు కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను. పేరెంట్ వాళ్ళకి ఇలాగైతే తాంబూలాలు రెడీ చేసుకున్నానండి. 5 ముక్క తాంబూలం, అలాగే గాజులు ఇచ్చానండి. ఇవే కాకుండా మనకు ఉన్నంతలోనే 3కో 5కో మనం తాంబూలం ఇచ్చుకుంటే అమ్మవారి పేరు చెప్పి చాలా మంచిదండి. అలాగే నన్ను కూడా చాలామంది పిలిచారండి, తాంబూలానికి వెళ్ళాను. ఇంకా ఈ రోజంతా హడావుడి సరిపోయింది. చివరిగా ఇంకా అమ్మవారికి ధూపం వేసి బయట తులసం దగ్గర కూడా దండం పెట్టుకున్నానండి. ఇక్కడ చక్కగా కృష్ణుడు ఉంటే సరే అని ఇలా పెట్టాను. ఆవుదూడ బొమ్మ పెట్టుకుని పూజ అయిపోయిన తర్వాత మా వారి చేత తోరం అది కట్టించుకుని ఆయనకు కూడా తాంబూలం ఇచ్చి పాదాలకు నమస్కారం చేశానండి. తర్వాత మా తెలిసిన వాళ్ళని పిలిచి వాయినం ఇస్తాం కదా, 12 కొడువులు, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం పెట్టి అలాగా ఈ పెద్దవాళ్ళని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను. మా ఇంటి పక్కనే ఉంటారండి వీళ్ళు. ఈ మామగారు కూడా మా కాలనీలోనే ఉంటారండి. ఎవరైనా ముందుగా ఈ మామగారికి ఇస్తూ ఉంటారు తాంబూలం, పెద్ద ఆవిడ కదా అని. ఇంటికి రమ్మని ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేనే వెళ్ళి ఆవిడకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నానండి. తర్వాత కాలనీలో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది, వాళ్ళకి కూడా చక్కగా తాంబూలం అది ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అది తీసుకున్నాను.
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మన ప్రెటీ ప్యారడైజ్ రమా రాజేష్ వాళ్ళండి. మన ఇంటిపైనే ఉంటారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.